జంతువుల కథ మిత్రత్వం విలువ. ఒకప్పుడు సుందరమైన అరణ్యంలో ఎన్నో జంతువులు కలిసి సంతోషంగా జీవించేవి. ఆ అడవిలో ఒక చిన్న నక్క ఉండేది. అది చాలా తెలివైనది కాని కొంచెం గర్విష్టి. తన తెలివితేటలతోనే అన్ని పనులు చేస్తానని నమ్మేది. ఒక రోజు అది చెరువుకు నీళ్లు తాగడానికి వెళ్ళింది. అక్కడ ఒక కొంగ కూడా నీళ్లు తాగుతోంది. నక్క నవ్వుతూ, నీ పొడవైన మెడతో ఏమి లాభం? తినడానికి ఆహారం దొరుకుతుందా? అని ఎగతాళి చేసింది. కొంగ ముసిముసి నవ్వుతూ, ప్రతి ఒక్కరికీ తమదైన ప్రత్యేకత ఉంటుంది అంది. కాని నక్క వినలేదు. కొద్ది రోజుల తర్వాత అడవిలో గాలి తుఫాన్ వచ్చి, వర్షం కురిసింది. చెట్లు వాలి, పచ్చికలు తడిసిపోయాయి. ఆ వర్షంలో నక్క గుహలోకి దూరిపోయింది. గుహలో నీరు నిండిపోవడంతో అది బయటకు వచ్చేసింది. వర్షం ఆగినా ఆహారం దొరకలేదు. బలహీనంగా ఆకలితో తిరుగుతూ ఉండగా, దారిలో కొంగ కనిపించింది. నక్క సిగ్గుపడుతూ, సోదరి కొంగా, నేను తప్పు చేశాను. నాకిప్పుడు చాలా ఆకలిగా ఉంది. నాకు ఏదైనా తినడానికి దొరకుతుందా? అని అడిగింది. కొంగ చిరునవ్వుతో, తప్పు తెలిసినవాడే నిజమైన మిత్రుడు అవుతాడు అంటూ నక్కను తన గూళ్ల దగ్గరికి తీసుకెళ్ళింది. అక్కడ చెరువులో చేపలు ఉన్నాయి. తన పొడవైన ముక్కుతో కొంగ చేపలు పట్టి నక్కకు ఇచ్చింది. నక్క కృతజ్ఞతతో తిన్నది. ఇప్పుడే నాకు తెలిసింది, ప్రతి జంతువుకు తనదైన శక్తి, తనదైన విలువ ఉంటుంది. ఎవరినీ తక్కువగా చూడకూడదు అంది. ఆ రోజు నుంచి నక్క, కొంగలు మంచి మిత్రులయ్యారు. వారు కలిసి అడవిలోని ఇతర జంతువులకు కూడా సహాయం చేసేవారు. అడవి మళ్లీ ఆనందంతో నిండిపోయింది. నక్క గర్వాన్ని వదిలి, సహాయ సహకారాలు నేర్చుకుంది. కొంగ కూడా కరుణతో వ్యవహరించడం వల్ల అందరికీ ఆదర్శంగా నిలిచింది. నీతి: ప్రతి ఒక్కరికీ తమ ప్రత్యేకత ఉంటుంది. ఎవరినీ తక్కువగా చూడకూడదు. నిజమైన మిత్రత్వం సహాయం, క్షమ మరియు పరస్పర గౌరవంలో ఉంటుంది.